హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బారూస్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారండి? ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ నా విజయవాడ ట్రావెల్ అంతా ఎలా జరిగింది అని నేను మీతో షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. మరీ ముఖ్యంగా నేను విజయవాడలో కొన్ని ఇబ్బందులు అయితే పడ్డాను అనమాట, ట్రైన్ ట్రావెల్ వల్ల మరీ ముఖ్యంగా. సో మీరు ఎప్పుడన్నా నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడన్నా విజయవాడ పిల్లలతో ట్రైన్లో వచ్చినప్పుడు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మీకైతే యూజ్ ఉంటుందండి, చివరి వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే విజయవాడకి వెళ్ళడానికి 25 రోజుల ముందర టికెట్స్ బుక్ చేశామన్నమాట. పిల్లలు ఫస్ట్ టైం ట్రైన్ ట్రావెల్ చేస్తున్నారు. నేను మార్నింగ్ వస్తే బాగుండు టికెట్ అని అనుకున్నాను, కానీ ఏ టికెట్స్ మనకి ఖాళీగా లేవండి. సో కాబట్టి ఇంకా నైట్ ట్రావెల్ అయినా పర్లేదు అనే ఉద్దేశంతో నేను ఓకే చెప్పాను. తిరుపతిలో ట్రైన్ స్టార్ట్ అయింది, వరంగల్లో లాస్ట్ స్టాపింగ్ అనమాట. సో 4 టికెట్స్ బుక్ చేశాను, 2 టికెట్సే కన్ఫర్మ్ అయింది. బుక్ చేసినప్పుడు మాత్రం 97% చూపించింది కన్ఫర్మేషను. చివరి మినిట్లో 2 కన్ఫర్మ్ అయ్యాయి 4 టికెట్లో. సో చాలా బాధపడ్డాను. టీసీకి చెప్పాను, ఒక టికెట్ అరేంజ్ చేసి టోటల్గా 3 సీట్స్ అనేది అరేంజ్ చేసి ఇచ్చారనమాట. సో వెళ్ళేటప్పుడు ట్రావెల్ చాలా బాగా జరిగింది, ఏం ప్రాబ్లం లేదు. 2కి వెళ్ళి విజయవాడ రైల్వే స్టేషన్లో దిగాము. నేనైతే నిద్ర అనేది పోకుండా కంప్లీట్గా లొకేషన్ చూస్తూ పిల్లల్ని సేఫ్గా దింపాను. 2 గంటలకి మరీ ఎర్లీగా దిగాము అనే ఉద్దేశంతో రైల్వే స్టేషన్లోనే పడుకున్నామన్నమాట. 6 o'clockకి చాలా హ్యాపీగా విజయవాడ అయితే వెళ్ళాము. తలనీలాలు ఇచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే ఓన్ వెహికల్లో వెళ్తాం కాబట్టి ఫస్ట్ టైం రైల్వే స్టేషన్లో దిగాం కాబట్టి అక్కడ దర్శనానికి ఫ్రీ బస్ ఎక్కామన్నమాట. ఫస్ట్ టైం ఎక్కాను ఫ్రీ బస్సు. చాలా రష్ ఉన్నారు, పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు బస్సులో. ఓన్ వెహికల్ ఎక్కడన్నా అక్కడ మాట్లాడదామంటే చాలా డబ్బులు అడిగారు, అందుకే బస్సులోనే వెళ్ళాము బడ్జెట్లో. కానీ పిల్లల్ని అయితే బాగా తొక్కేశారండి, అక్కడ ఒక్క చోట ఇబ్బంది అయింది. ఆ తర్వాత దర్శనం చాలా బాగా జరిగింది. అలాగే పానకాల లక్ష్మీ నరసింహస్వామిని, ఉండవల్లి కేవ్స్ని చూసాము. చాలా బాగా అనిపించింది, అక్కడ కూడా ఏ ఇబ్బంది కలగలేదు. సో రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్ మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసాము 6 గంటలకి విజయవాడకి రైల్వే స్టేషన్కి. మ్యాటర్ ఏంటంటే రిటర్న్ అయ్యే ట్రైను కేరళ ఎక్స్ప్రెస్ అండి. అది 2 రోజుల ముందర ఢిల్లీలో బయలుదేరింది. అది రన్నింగ్లో ఉన్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. అది 10 గంటలకు వస్తుంది విజయవాడకి. ఇంకా సూపర్ ఫాస్ట్ కాబట్టి ఒక 1 hour ముందు వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు అనే ఉద్దేశంతో 6 గంటలకే మేము అన్నీ చూసేసి వచ్చేసామన్నమాట. సో బాగా ప్లానింగ్తోనే ఉన్నాను అక్కడి వరకు. అక్కడే అండి నాకు అన్ని బ్యాడ్ అంతా జరిగింది. చాలా ఇబ్బందులు పడింది కూడా రిటర్న్ వచ్చేటప్పుడే. ఎందుకంటే ట్రావెలే నైట్ అనమాట, అది 10 గంటలకి. 10 అంటే కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. పిల్లలు 10 వరకు మేల్కొనే ఉన్నారు. బాగా అలిసిపోయినా కానీ ఆడుకొని నిద్ర అయితే పోలేదండి. 10 వరకు యాక్టివ్గా ఉన్నారు. కరెక్ట్గా నాకు 8 గంటలకు మెసేజ్ వచ్చింది, ట్రైన్ 2 hours లేట్ అనేసి. 12 గంటలకండి ట్రైన్ వచ్చేది. ఇంకా మనం ఏం చేసేది ఏం లేదు కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నాను. పిల్లలు అనేది నిద్ర టైం కాబట్టి నిద్రలోకి వెళ్ళిపోయారనమాట. కంప్లీట్గా నిద్రలోకి వెళ్ళిపోయారండి. 11:30కి అనౌన్స్ చేశారు, కేరళ ఎక్స్ప్రెస్ 10 నిమిషాల్లో ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, రెడీగా ఉండమని. పిల్లలు నిద్రలో ఉన్నారు, లగేజ్ ఉంది, నైట్ టైము అనేసి ఒక 10 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఓకే అప్పటికప్పుడు లేపి పిల్లలు అనీజీగా ఉన్నా కానీ స్టార్ట్ అయ్యామన్నమాట. అన్నిటికన్నా పెద్ద మైనస్ ఏంటంటే నాకు చాలా ఇరిటేషన్ వచ్చేసింది. ఏంటంటే 5 నిమిషాల్లో లొకేషన్ చూస్తూనే ఉన్నానండి. కంప్లీట్గా నేను మెలకుగానే ఉన్నా, ఎక్కడ నిద్రే పోలా. 2 రోజులు యాక్టివ్గా ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉన్నా. లొకేషన్ నేను చూస్తూ ఉంటే 5 నిమిషాల్లో విజయవాడని చూపిస్తుంది. 5 నిమిషాలు ట్రైన్ వచ్చేస్తూ ఉంటే కూడా ప్లాట్ఫామ్ నెంబర్ అనేది అనౌన్స్ చేయలేదండి. ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 5 నిమిషాలు కూడా ఆగదు. అలాంటిది ప్లాట్ఫామ్ అనౌన్స్ చేయకపోతే ఎక్కడికి వెళ్ళాలి? నాకు అసలు ఏం అర్థం కాలేదు. అక్కడ తెలిసిన వాళ్ళని అడిగాను. కేరళ ఎక్స్ప్రెస్ కాబట్టి మోస్ట్లీ చివరి ప్లాట్ఫామ్స్కి వస్తాయి, మీరు పైకి వెళ్ళిపోండి, అనౌన్స్ చేయగానే స్టెప్స్ దిగేయండి అని అన్నారనమాట. సో రెడీగా ఉన్నాము. 8, 9, 10కి మిడిల్లో ఉన్నాము. నాకు 8 అనేసి మెసేజ్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబరు ఒక 2 నిమిషాల ముందర. చివరి నిమిషాల్లో 10వ ప్లాట్ఫామ్ అనేది అనౌన్స్ చేశారండి. జస్ట్ ఒక 2 నిమిషాల ముందర అనౌన్స్ చేశారు. అంత నైట్లో పిల్లల్ని బ్యాగ్ని తీసుకొని వెళ్ళామన్నమాట. వెళ్తే 3 టికెట్స్ అండి, ఏసీ, అది థర్డ్ ఏసీ. 2 టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఆయన అయితే అక్కడ నేనేం చేయలేనమ్మా, అడ్జస్ట్ అవ్వాలి అన్నారు. ఇంకా ఏసీఏ కాబట్టి ఎక్కువ రష్ లేరు, బాగానే అడ్జస్ట్ అయ్యి తిరిగి అయితే
వచ్చేసామన్నమాట తిరుపతికి. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే టికెట్స్ కన్ఫామ్ ఉంటేనే బుక్ చేసినప్పుడు పిల్లల్ని తీసుకొని ట్రైన్లో ట్రావెల్ చేయండి. లగేజ్ క్యారీ చేయగలుగుతామంటేనే పిల్లల్ని తీసుకోరండి. లేకపోతే ఓన్ వెహికల్లో రావడం ఎంతో బెటరు. ట్రైన్ ట్రావెల్ అనేది కొంచెం ఇంకా దగ్గరలో చేస్తే బెటరు. కొంచెం లాంగ్ అన్నప్పుడు ఓన్ వెహికల్లో వెళ్ళడమే బెటరు. నేను ఇచ్చే సలహా మీకు అదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.